అండి. నమస్తే. సో చెప్పండి, మీరు ఏ పోస్టింగ్‌కి ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారు? కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు? యాక్చువల్లీ 2015లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 2016 నుంచి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతా ఉన్నా. గ్రూప్ 1 ప్రిపేర్ హ్మ్. అంటే సుమారు 10 ఇయర్స్ అలా సుమారు అవుతుందా? 9-10 ఇయర్స్ 9, అవుతుంది. 10 ఇయర్స్ అవును. అవుతుంది. ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఒకే గోల్ పెట్టుకొని దాని గురించి పోరాడుతున్నారంటే ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉండాలి. అలాగే మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన థింగ్ ఏంటి? చిన్నప్పుడు పడ్డ కష్టాలండి. ఎక్కడికైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఒక పేదవాడు దిగుమతి తరగతి వ్యక్తి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనే విషయాన్ని మైండ్లో చిన్నప్పుడే పెట్టేసుకున్నాను. నాది ఒకవేళ నాకు అవకాశం ఉంటే నా దగ్గరకు వచ్చిన 10 మందిని అలాంటి ఇబ్బంది పెట్టకూడదు, ఒక 10 మందికన్నా సాయం చేయాలి, 10 మందినైనా గవర్నమెంట్ వ్యవస్థ అంటే ఇలా కాదు, మారింది అని చూపించాలనుకున్నాను. అదే నా ఇన్స్పిరేషన్. ఓకే. అంటే ఏ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ వల్ల మీరు ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నారు? అంటే చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. ఆస్తి తగాదాలు అవి ఉన్నప్పుడు ఆ రెవెన్యూ శిక్ష వాళ్ళకి అక్కడికి ఇక్కడికి తిరిగి చాలా అలసిపోయాం. ఊర్లో వీఆర్ఓ నుంచి ఎంఆర్ఓ వరకు ఆఫీసులు తిరిగి అరెకరం పొలం రిజిస్ట్రేషన్ కోసం కూడా చాలా కష్టపడ్డాం. సో ఇది మార్చాలి అనిపించింది. ఓకే. అంటే అన్నీ సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా సాధించలేకపోతున్నారు. కానీ ఫాదర్ లేకుండా మీరు సాధించారు. ఎలాగా? ఎవరెవరి ఇన్స్పిరేషన్ అంటే ఎవరెవరు సపోర్ట్‌గా ఉన్నారు? మీకు నిలబడింది ఎవరు? మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫాదర్ చనిపోయారని చెప్పాను కదా, మదరు చిన్నప్పటి నుంచి జాకెట్లు కుడుతూనే పెంచింది. తర్వాత క్రాఫ్ట్ టీచర్గా అంటే 8,000 9,000తో జీతంతో పెంచింది. ఇంకా మావయ్య చిన్నప్పటి నుంచి మావయ్య దగ్గరే పెరిగాను. మా తాతయ్య అంటే అమ్మ వాళ్ళ తండ్రి మా మేనమామ. చిన్నప్పుడు ఆ మేనమామ దగ్గర తాతయ్య దగ్గరే పెరిగాను. పిన్ని, పెదమ్మ వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఏ కష్టం ఉన్నా నన్ను ఇంటి దగ్గరికి వెళ్ళకుండా ఫ్రెండ్స్ బాగా చూసుకున్నారు నన్ను. నాకు అది నచ్చింది. ప్రతి ఒక్కరు ఇలా నిలబడుతున్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క స్టెప్లో రిజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు ఆపేద్దాం అనుకుంటారు. అలాగా ఏ స్టెప్లో అయినా సరే ఆపేద్దాం అని అనిపించిందా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఆపడానికి కొన్ని వందల కారణాలు దొరుకుతాయి, కానీ ఆపుకునడానికి ఒకటే కారణం ఉంటుంది. ఎందుకు స్టార్ట్ చేసామనేది గుర్తుంటే ఆపకుండా ఉండిపోతాం. కన్సిస్టెన్సీ ద కీ అండి. కన్సిస్టెంట్గా ఉంటే ఒకటి అనుకుంటే అది అయ్యే వరకు ఉంటే ఈజీ అయిపోతుంది. ఏ విషయమైనా కష్టం అనేది కామన్, రాకుండా ఉండదు. అంత ఈజీగా ఏది చేతికి దక్కదు. అందులో ఎంత పెద్ద ప్రెస్టీజియస్ విషయంలో ఈజీగా దక్కుతుందంటే అది పాసిబుల్ కాదు. అంటే అమ్మ జాకెట్లు కుట్టి మిమ్మల్ని చదివించింది అంటున్నారు, నాన్నగారు లేరు. ఇలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కూడా సర్లే ఇది పక్కన పెట్టి జాబ్ చేసి ఫ్యామిలీకి నిలబడదామని చాలా వరకు మీకు సజెషన్స్ వస్తూ ఉంటాయి రిలేటివ్స్ నుంచి, వాళ్ళని కూడా అవన్నిటిని ఎలాగా ఆన్సర్ చేయాలి? బేసిక్గా వాటిని సజెషన్ అనకపోవడం బెటర్ ఏమో. వాటిని అవమానాలని ఈడెంత బాగా చదువుకొని, అందులోనూ నేను ఇంతలో మండల టాపర్ని, IIIT భాషల్లో చదివాను. బేసిక్గా ఆ కాలేజీలో IIIT భాషలో చేశానంటే ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అయినా ఈ పాటికల్లా కనీసం 1,50,000 2 లక్షల జీతం తీసుకునేవాడు. వీడు అనవసరంగా వీడి లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడని చాలామంది వెనకాల మాట్లాడే చాలామంది ఉన్నారు. కానీ బట్ ఐ రిమెంబర్డ్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను విషయం నాకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు కదా. అందుకు సో ఏది పట్టించుకోలేదు నేను. సో ఫైనల్లీ పెయిడ్ ఆఫ్. చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఏం సాక్రిఫైస్ చేశారు మీరు? ఒక సక్సెస్ వచ్చింది కదా, ఏం సాక్రిఫైస్ చేస్తే వచ్చింది? దీన్ని నేను ఇష్టపడ్డాను, ఇది నాకు కావాలి అనుకున్నాను కాబట్టి ఏది సాక్రిఫైస్ లాగా అనిపించలేదు నాకు. ఇబ్బందులు అనేవి కామన్ ఉంటాయి, ఏ సిచ్యువేషన్లోనే ఉంటాయి. కానీ నాకు సాక్రిఫైస్ చేశానని చెప్పడానికి ఏం లేవు, సాక్రిఫైస్ చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఇది నాకు కావాలి. వద్దనుకున్న దానికి సాక్రిఫైస్ చేస్తాను, కానీ ఇది నాకు కావాలి. దీనికోసం నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను, సక్సెస్ అయ్యాను. కాకపోతే త్వరగా ఎప్పుడో రావాల్సింది నోటిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల లేట్ అయింది. లేకపోతే ఒక 3-4 సంవత్సరాల ముందే అయిపోయి ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ యాస్పిరెంట్స్ అందరూ అంటే ర్యాంకర్లు అందరికీ కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఈరోజు. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫీలింగ్? చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఒక 5-6 సంవత్సరాల నుంచి రోజు కలగన్న రోజు ఇది. ఈరోజు కళ నిజం అవుతుంది. అది ఇంకా అది కళలాగే అనిపిస్తుంది. అంటే ఇంకా ఇది ట్రూ, నేను ఇంకా నిద్రలో ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా అవమానాలు ఎదురయ్యే ఉంటాయి. కానీ మీకు మీ ఈ బ్యాచ్ ఏమైతే ఉందో వాళ్ళకి ఇంకొన్ని ఎలిగేషన్స్ కొన్ని జోడైనాయి. లైక్ 3 crores పెట్టి ఇలా కొన్నారు అని చెప్పి. వీటిని అంటే పర్సనల్ అటాక్స్, పర్సనల్ ఇన్సల్ట్స్ అన్నీ పక్కన పెడితే ఇలాగ కెరియర్ పరంగా కూడా ఇవన్నీ ఎలాగా ఒకటి దాటాము అనగానే ఇది ఒకటి ఎదురుపడింది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? మిమ్మల్ని మీరు ఎలా స్ట్రాంగ్ చేసుకున్నారు? అంటే అదొక్క ఇన్సిడెంట్ మాత్రం ప్రపంచానికి కనిపించింది. ఆ కనిపించిన ఇన్సిడెంట్లు అంతకుముందు చాలా జరిగాయి. మాకు అది పెద్ద విషయంలాగా అనిపించలేదు. ఎందుకంటే ఎన్నో పడ్డాం, అది లాస్ట్ ప్రపంచానికి మేము మాట్లాడాలి అనుకున్నాం, బయటకు వచ్చాం, మాట్లాడాం. ఆ రోజుతోటి వీళ్ళు ఎవరు అంటే ప్రపంచానికి బేసిక్గా ఎవరు అలాంటి ఆస్పిరెంట్స్ తల్లిదండ్రులకి కొంచెం తెలుస్తుంది. ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉంటారో డబ్బులున్న వాళ్ళు అది ఎందుకు ప్రిపేర్ అవుతారనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మిగిలిన కామన్ జనాలకి అరే నిజమే అమ్ముకున్నారేమో అంట అనే ఫీలింగ్ ఉంటుంది కదా.
ఆ ఫీలింగ్ని ప్రపంచం నుంచి దూరం చేయగలిగాము, అది మాకు చాలా గొప్ప విషయం. యాజ్ ఏ అచీవర్గా మీరు ఇప్పుడు నించున్నారు మా ముందు అయితే. అంటే సక్సెస్కి ఫార్ములా అంటే ఏంటి? మీ లైఫ్లో సక్సెస్ని డిఫైన్ చేయమంటే ఎలాగ? వన్ వర్డ్లో, వన్ లైన్లో ఎలా చెప్తారు సక్సెస్? మీకు ఏది కావాలో తెలుసుకోవడమే సక్సెస్. మీకు ఏది కావాలని మీరు అనుకుంటారో దానికోసం లాస్ట్ వరకు నిలబడిన తర్వాత మీకు వచ్చేదే సక్సెస్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఊరు? మేళ చెరువు అండి, సూర్యాపేట జిల్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.